ప్రతి ప్రయాణం సంతోషంగా సాగాలని కోరుకుంటాం, కానీ కొన్నిసార్లు ఆ ప్రయాణం విషాదంతో ముగుస్తుంది. నిమిషాల నిర్లక్ష్యం, అతి వేగం లేదా అకస్మాత్తుగా జరిగిన పొరపాటు తీరని కడుపు కోతను మిగులుస్తున్నాయి. రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కాటేస్తే ఆ కుటుంబం జీవితాంతం కోలుకోలేని దుఃఖంలో మునిగిపోతుంది. ముఖ్యంగా ఒకే కుటుంబంలో అనేక మందిని కోల్పోతే ఆ బాధ మాత్రం ఇంకా వర్ణనాతీతం. ఇలాంటి దారుణమైనటువంటి ఘటన ఆంధ్రప్రదేశ్లో జరిగింది. మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనం కోసం వెళ్తున్నటువంటి ఒక కుటుంబం మృత్యువు ఒడికి చేరింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం పరిధిలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికంగా ఉన్న కొటేకల్ గ్రామం సమీపంలో 2 కార్లు అతి వేగంగా ఢీకొన్నాయి. ఈ భయంకరమైనటువంటి ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 5గురు మృత్యువాత పడ్డారు. 2 అమాయక చిన్నారులు కూడా ఉండటం మరింత బాధ కలుగుతోంది. మీరు దృశ్యాల్లో కూడా చూస్తూ ఉన్నారు. కారు ఏ విధంగా నుజ్జు నుజ్జు అయిపోయిందో చూస్తున్నారు. ముందు పాటు మొత్తం కూడా ఏ విధంగా తునాతునకలు అయిపోయిందో. ఆన్ ది స్పాట్ 5గురు చనిపోయినట్టుగా సమాచారం వస్తుంది. ప్రమాదానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు ఫోన్లలో. కిరణ్, చెప్పండి. కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎమ్మినూరు మండలం కొట్టెకల్లు దగ్గర 2 కార్లు ఢీకొనడంతో అక్కడికక్కడ 5 మంది మృతి చెందారు. మొత్తం మీద పలువురికైతే గాయాలయ్యాయి. ఎమ్మినూరు సమీపంలో ఉన్న కోటెకల్ టర్నింగ్ వద్ద ఎమ్మినూరు నుండి ఆదోని వెళ్తున్న ఫార్చునర్ వెహికల్ 2 కార్లు కూడా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి గల కారణం అయితే తెల్లవారుజామున పొగమంచు కారణం అని కూడా పోలీసులు అయితే భావించారు. ఈ పొగమంచు కారణం వల్ల కూడా ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి అయితే ఆడైతే తెలుస్తుంది. ఎట్టకేలకు మంత్రాలయం దర్శించుకోవడానికి వెళ్తున్న కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఒకే కుటుంబ సభ్యులు మొత్తం 5 మంది మృతి చెందడం అనేది తీవ్ర విషాద ఘటనలు అయితే చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం వాళ్ళ బంధువులకి ఇన్ఫర్మేషన్ అందించారా ఈ ప్రమాదానికి సంబంధించి? బంధువులు అయితే ఇన్ఫర్మేషన్ అయితే బంధువులకి అందించారు. బంధువులు కూడా బయలుదేరినట్టు తెలుస్తుంది. అయితే కర్ణాటక రాష్ట్రానికి చెందిన వెంకటేష్ కుటుంబ సభ్యులు ఏదైతే డిజైర్ వాహనంలో అయితే మొత్తం 7 మంది అయితే కుటుంబ సభ్యులు మంత్రాలయంకి అయితే దర్శించుకోవడానికి అయితే బయలుదేరగా అందులో ఒక 2 పసిపిల్లలు ఉన్నారు. మిగతా 5 మంది అయితే పెద్ద పిల్లలు ఉన్నారు. అయితే దీంట్లో మొత్తం 5 మంది చనిపోయారు. ఇద్దరికి తీవ్ర గాయాలని అయితే తెలుస్తుంది. వెంకటేష్ కుటుంబ సభ్యులు వీరంతా అయితే ఈ 2 వాహనాలు ఢీ కొట్టడంతో రిజర్వ్ వాహనంలో వాళ్ళకి ఒకటే ప్రమాదం జరిగి 5 మంది చనిపోయారు. అయితే ఫార్చునర్ వాహనం ఢీకోవడంతో ఫార్చునర్ లో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో అక్కడ ఫార్చునర్ వారికి స్వల్ప గాయాలతో వాళ్ళైతే బయటపడడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ ప్రమాదంలో కార్ అయితే నుజ్జు కావడంతో మృతదేహాలు అలాగే చిక్కుకుపోయాయి. ఆ మృతదేహాలు చిక్కుకున్న వారిని బయట తీసేందుకైతే సహాయక చర్యలు అయితే చేపట్టారు. మొత్తం మీద బంధువులకి ఇక్కడే ఏదైతే రోడ్ లోనే మృతదేహాలకి పోస్ట్మార్టం చేసి బంధువులకి అప్పచెప్పే ప్రయత్నంలో అయితే అధికారులు అయితే సిద్ధం చేస్తున్నట్టయితే తెలుస్తుంది.